అన్న ఇంతమంది మేము చేస్తుంటే నీకు జాలి లేదా జగనన్న? కాబట్టి ఈ చర్చలకి నువ్వు పిలుస్తున్నావు కాబట్టి మాకు ఏదో ఒకటి చేయాలని నేను వినయపూర్వకంగా నిన్ను నమస్కరించి కోరుకున్నా జగనన్న. మాకెంత బాధగా ఉందో జగనన్న. నాకు భర్త లేడు, 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారు జగనన్న. నువ్వు దయచేసి మా ఎందు దయించి ఈ రోజుకి 32 రోజులు అవుతుంది జగనన్న. మాకు ఛార్జీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మేము ఇంట్లో చూసుకోవాలి, మేము ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం జగనన్న. దయచేసి నీకు నమస్తే పెడుతున్నా జగనన్న. ఈ స్త్రీల పట్ల నీకెంత ఇది ఉందో మాకు తెలియాలంటే మాకు ఈరోజు సాయంత్రానికల్లా మాకు శుభవార్త తెలియాలి. మళ్ళీ ఎస్మా ప్రకటించావు, టోకస్ నోటీసులు ప్రకటించావు అన్న. అయినా సరే మేము దడవలేదు. ఎందుకంటే జగనన్న మీద మాకు నమ్మకం, ఇప్పటికీ నమ్మకం ఉందన్న నువ్వు ఇస్తావని. కాబట్టి మాకు ఈ 33వ రోజున మేము సమ్మెకి రాకుండా అన్న మాకు మేము స్కూళ్ళకి వెళ్ళాలని, క్షేమంగా స్కూల్కి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం జగనన్న.